తెలంగాణ రాష్ట్రంలో 14 కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. ఇప్పటికే సిద్ధం చేసిన ముసాయిదా జాబితాలోని 23 జిల్లాలకు అదనంగా సిరిసిల్లను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను జోడించింది. మొత్తంగా 24 జిల్లాలతో తుది ముసాయిదా రూపొందించింది. వీటన్నిటా పాలనాపరమైన సన్నాహాలు ముమ్మరం చేయాలని సీఎస్ రాజీవ్ శర్మ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. 24 జిల్లాలకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపిన ప్రభుత్వం జాబితాలో కొత్తగా సిరిసిల్ల జిల్లా. సీఎం నిర్ణయం మేరకు తుది సంఖ్య. కొత్త జిల్లాలు, ఉద్యోగులు, ఆఫీసుల ఏర్పాటుపై కలెక్టర్లతో సీఎస్ భేటీ. దసరా నాటికి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయంలో కలెక్టర్లతో ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, తాత్కాలికంగా ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతులు, ఉద్యోగుల కేటాయింపు అంశాలపై చర్చించారు. కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, కొత్త మండలాలపై తమ ప్రతిపాదనలు, నివేదికలను కలెక్టర్లు సీఎస్కు సమర్పించారు. కొత్త జిల్లాల్లో మండలాలు, వాటి భౌగోళిక స్వరూపంతో నమూనా మ్యాపులను ప్రదర్శించారు. వీటితో పాటు ప్రతిపాదిత జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఉద్యోగుల అవసరాలపై సీసీఎల్ఏ కోరిన నివేదికను అందజేశారు. పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ఎక్కువగా కొత్త మండలాల ఏర్పాటు అవసరం లేదని, తప్పనిసరిగా అవసరమనుకున్న చోటనే కొత్తవి ప్రతిపాదించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా 50 నుంచి 60 మండలాల ఏర్పాటు చేయాల్సి వస్తుందని అంచనా వేశారు. హైదరాబాద్లో 3 లక్షల జనాభాకు ఒక మండలం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చించారు. కొత్త జిల్లాలకు అవసరమైన ఉద్యోగుల పంపిణీపై దృష్టి సారించాలని సీఎస్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల పంపిణీపై మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. శాఖల వారీగా అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలతో వారం రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. కొత్త జిల్లాలకు అవసరమయ్యే ఉద్యోగులను ఇప్పటికిప్పుడు అదనంగా ఇవ్వడం సాధ్యం కాదని ప్రభుత్వం కలెక్టర్లకు తేల్చి చెప్పింది. వీలైనంత మేరకు ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసుకోవాలని సూచించింది. కలెక్టర్లు ఇచ్చిన నివేదికల ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటుకు సగటున ఒక్కో జిల్లాకు 80 కోట్ల నుంచి 100 కోట్ల అవసరం. ఒక్కో జిల్లాకు సగటున 1100 మంది నుంచి 1300 మంది ఉద్యోగులు అవసరమవుతారని లెక్కలేస్తారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పునర్విభజనపై తుది కసరత్తు పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటికే ప్రభుత్వం తయారు చేసిన ముసాయిదాలో హైదరాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయి. పాత ముసాయిదాతో పోలిస్తే కొత్త జిల్లాల్లో చేర్చే మండలాలు కొన్ని అటుదిట్టుగా మారిపోయాయి.